తెలియజేస్తూ వచ్చినాడు. అలాగైతే ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి కలుసుకుంటా ఉన్నాం. ప్రార్థన మన చింతలు, మన బాధలు, మన యొక్క వ్యాధులు, మన కష్టాలు, మన భయాలు, మన ఆందోళనలను అన్నిటినీ ప్రార్థన మాత్రమే పారద్రోలేదుగా ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలలో దేని గురించి మీరు చింతపడకుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన మనవులు ఆయనకు తెలియజేపుడి అని అంటాడు. కాబట్టి అనేక సార్లు చింత లేని వారు ఎవరు ఉండరు, భయం లేని వారు ఎవరు ఉండరు, ఆందోళన లేనిటువంటి విశ్వాసులు ఎవరు ఉండరు. పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసులమే, దేవుని ప్రజలమే, పరిశుద్ధులమే, ఎంతో ఆత్మీయ అనుభవం కలిగిన వారమే అనేక సార్లు చింతించే వారముగా, భయపడే వారముగా, ఆందోళన చెందే వారముగా మనం ఉంటాం. అలాగైతే ఇటువంటి పరిస్థితులలో మనము దేవుణ్ణి ప్రార్థన ద్వారా ఆయనను సమీపించే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలాగైతే మన చింత యావత్తు ఆయన మీద. అందుకే ఆ మాట చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏ విధంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిపియన్స్ చాప్టర్ 4 6 and 7. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కాబట్టి భయాందోళన పరిస్థితులలో, చింతపడే పరిస్థితులలో, ఆందోళన కలిగించే పరిస్థితులలో మనకు రాక మానవు. కాబట్టి మానవులకే వస్తాయి, మానవులకు రావు సమస్యలు. ఇటువంటి సమస్య ఏదైనా, చింత ఏదైనా, బాధ ఏదైనా, నింద ఏదైనా మనము చెప్పవలసిన ఒకే వ్యక్తి ఎవరంటే దేవునికి మాత్రమే తెలియజేయుడి. ఇక్కడ స్పష్టంగా ఉంది, దేవునికి తెలియజేయుడు అంతే. వాట్ ఎవర్ ఇట్ మే, మీ పరిస్థితి ఏదైనా, అనారోగ్యం ఏదైనా, బాధ ఏదైనా, నింద ఏదైనా, ఈ ప్రార్థన ద్వారా మనము దేవునికి విన్నపము చేయవలసినటువంటి పరిస్థితి.